ఆర్జీఆర్ హాస్పిటల్స్లో ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన ఆయుర్వేద, సిద్ధ, హెర్బల్ మెడిసిన్స్తో చికిత్స ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్ 4 తరాలుగా వంశపారంపర్యంగా 150 సంవత్సరాల నుండి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిటల్స్. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, ఇన్ఫెర్టిలిటీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అలర్జీ, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్కు వచ్చిన ప్రతి పేషెంట్కు తప్పనిసరిగా నాడిని పరీక్షించి వ్యాధికి తగిన చికిత్సను అందిస్తారు. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో చికిత్స తీసుకుని ఆస్తమా నుండి ఉపశమనం పొందిన వారి ఎక్స్పీరియన్స్ను ఇప్పుడు మనం చూద్దాం. 1 సంవత్సరం నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. మై నేమ్ ఇస్ సంపత్ కుమార్. ఐ యామ్ ఫ్రమ్ అనంతపూర్. నాకు ఆస్మా ప్రాబ్లం ఒక 6 months నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు. నా పని నేను చేసుకోలేకపోతున్నా. 10 అడుగులు వేస్తే ఆయాసం ఎక్కువై చాలా ఇబ్బంది పడతాను. అనంతపూర్లో ఉండే హాస్పిటల్ అన్ని తిరిగాను, ఎక్కడా నాకు క్యూర్ కాలేదు. వేరే వాళ్ళు ఆర్జీఆర్కి రిఫరెన్స్ చేసినారు. ఇక్కడికి వచ్చి నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే 1 month మెడిసిన్ ఇచ్చినారు. ఇప్పుడు 6 నెలల నుండి ఇబ్బంది పడినది ఆర్జీఆర్కి వచ్చినాక 1 month లోనే క్యూర్ అయిపోయింది. ఆర్జీఆర్కి ధన్యవాదాలు. 1 సంవత్సరం నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు చిత్ర. నాకు 48 years అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో నియర్లీ 27 years లివ్ చేస్తున్నాను. మై సిమ్టమ్స్ ఆర్ జస్ట్ లైక్ కరోనా. ఐ యూస్ టు గెట్ సివియర్ కాఫ్ అండ్ బ్రీతింగ్ అయితే సివియర్ అండి. అసలు బ్రీతింగ్ చేయలేకపోయేదాన్ని. ఎవ్రీ మంత్ రీఅకరెన్స్ అండి. ఎవ్రీ మంత్ కాఫ్. కిచెన్కి వెళ్తే కాఫ్. మార్నింగ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock కాఫ్ వచ్చేది. అప్పుడు ఇన్హేలర్ యూజ్ చేసేదాన్ని, ఓకే అయ్యేది. మేబీ డస్ట్ అలర్జీ వల్ల కూడా అది రిపిటేషన్ అవుతుందో ఏమో అని అనుకున్నాను. కానీ లాస్ట్ 3 months నుంచి అసలు బ్రీతింగ్ చేయలేకపోయానండి. అసలు చాలా సివియర్ వచ్చేది. టీవీ యాడ్ చూసాను. అన్ని టీవీస్లో ఆర్జీఆర్ గురించి చెప్పారు. సరే ఒక్కసారి ట్రయల్ వేద్దాము, ఎలా ఉంది అని చూద్దామని. ఇది చాలా నియర్ బై ఉంది మా హౌస్కి, అందుకని వచ్చాను. కానీ ఇక్కడ డాక్టర్స్ మళ్ళీ నాడి ఇది నర్వ్ ఒకటే చూసారండి, ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ అడిగారు. సరే నేను అలా స్టార్ట్ చేశాను. 1 weekలోనే దేర్ వాస్ అ గుడ్ చేంజ్. బిఫోర్ చెప్పారు, ఆఫ్టర్ చెప్పారు, మంచి చేంజెస్ ఉంది. సో నెక్స్ట్ మంత్ కూడా విజిట్ చేస్తున్నాను. గుడ్ రిజల్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కమ్. 2 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సప్న. నేను బంజారా హిల్స్ నుంచి వచ్చిన. నాకు 2 years నుంచి ఆస్తమా ఉంది. నాకు చాలా దగ్గు, ఆయాసము, చాలా తుమ్ములు వచ్చేటి. రాత్రి పండుకున్నప్పుడు నిద్రపోవడం లేదు. నేను ఇట్లా లేచి కూర్చుండేదాన్ని. టీవీలో యాడ్ చూసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు డాక్టర్ గారు ఇంకా నాకు నాడి బట్టి బాగా చూసిండ్రు. మరి నెల మందులు రాసిండ్రు. ఆ మందులు వాడిన తర్వాత నాకు 70% తగ్గింది. దగ్గు ఇంకా తక్కువ అయింది. తుమ్ములు రావటం లేదు. ఇప్పుడు బాగున్నా. ఆర్జీఆర్ హాస్పిటల్ ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో చికిత్స అంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. 4 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు, నాలుగు సంవత్సరాల నుండి
ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు వెంకటేశ్వరరావు, చిరుపాడు నుంచి వచ్చాను. నేను ఆస్తమాతో బాధపడుతున్నాను. నేను మెట్లు కూడా ఎక్కలేకపోయేవాడిని, నా పని నేను చేసుకోలేకపోయేవాడిని. నేను బాగా ఇబ్బంది పడేవాడిని ఆ దగ్గు ఆయాసంతో. నేను ఆర్జీఆర్ హాస్పిటల్కే టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాక నాకు బాగా శుభ్రంగా నయమైంది. 1 నెల నుంచి మందులు వాడాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను, శుభ్రంగా ఉన్నాను. దగ్గు ఆయాసం తగ్గింది, శుభ్రంగా ఉన్నాను, ఫ్రీగా ఉంటున్నాను. నేను ఆర్జీఆర్ హాస్పిటల్ ధన్యవాదాలు. 4 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, మాది రాజమండ్రి అండి. సయ్యద్ నసీరుద్దీన్ పేరు, మా మిస్సెస్ పేరు సొగరా బేగం. గత 3-4 సంవత్సరాల నుంచి చాలా విపరీతంగా దగ్గు, ఆయాసం, తర్వాత కఫం ఇవన్నీ ఉండేదండి. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్స్రా తీశారు, టెస్టింగ్ చేశారు, మందులు వాడారు, అవి ఏం తగ్గలేదండి. దాని తర్వాత టీవీలో ఆర్జీఆర్ గురించి చూశానండి. చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ మేడం గారు నాడి పట్టుకొని చూసి అన్నీ అడిగారు, చెప్పాను, మందులు ఇచ్చారండి. 1 మంత్లో మొత్తం దగ్గు, ఆయాసం, ఉపవాసం అన్ని మొత్తం అంతా తగ్గిపోయిందండి. ఆర్జీఆర్కి చాలా ధన్యవాదాలు. 12 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు జీవి రత్నాకర్, కేపీహెచ్పి కాలనీ, కోట్బల్, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు సైనస్ ఉందండి. సైనస్ వల్ల నేను గత 12-13 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రిపూట నిద్ర లేకుండా. నేను ఒకరోజు టీవీ యాడ్లో చూసి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ వాళ్ళది చూసి నేను అమీర్పేట వచ్చాను. అక్కడ నాకు వాళ్ళు 1 మంత్కి మెడిసిన్ ఇచ్చారు. నాకు అది తీసుకున్న తర్వాత వితిన్ 1 వీక్లోనే రాత్రిపూట హ్యాపీగా నిద్రపోతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు నాకు. ఇదివరకు ఎంతో టెన్షన్ పడేవాడిని. రాత్రిపూట నిద్రపోవాలంటే ఎక్కడ ముక్కులకి కారుతున్నాయి, హెడేక్ వచ్చేది. చాలా వల్ల ఇప్పుడు ఈరోజు నాకు 1 మంత్ తీసుకున్న తర్వాత ఎలాంటిది లేదు, చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను. చాలా బాగుంది నాకు ఈ ట్రీట్మెంట్. ఈ 1 మంత్లో కూడా హ్యాపీగా ఉన్నది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అందివ్వడమే ఆర్జీఆర్ హాస్పిటల్స్ యొక్క లక్ష్యం. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో మోకాళ్ల నొప్పులకు చికిత్స తీసుకుని ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వారు తమ ఎక్స్పీరియన్స్ను మనతో షేర్ చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు మల్లేశ, శ్రీరంగవరం నుండి వచ్చాను. మోకాళ్ళ నొప్పులు ఎక్కడ చూపెట్టుకున్నా తక్కువ లేవు. టీవీలో చూసి నేను ఇక్కడ వచ్చాను ఆర్జే హాస్పిటల్కు. గోళీలు తీసుకున్న ఒక 15 రోజుల తర్వాత నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. మళ్ళా వచ్చాను, 3 నెలలు ఆడుకున్న తర్వాత నాకు నిమ్మలంగా తక్కువ అయిపోయినాయి. పానం కూడా చాలా ఆరోగ్యం ఉన్నది. నా పని నేను చేసుకునగలుగుతున్నాను. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు, మేడంకు ధన్యవాదాలు. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సుందరమ్మ, నాది నిజాంపేట. నేను చాలా నరాల నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, గ్యాస్ ట్రబుల్తో, నడవల నొప్పులతో చాలా తిప్పలు అనుభవిస్తున్నాను. నాకు దురదలుగానే ఉన్నాయి. టీవీలో చూసి నేను ఆర్డీఆర్ ఆసుపత్రికి వచ్చాము. 1 నెల రోజులు మందులు వాడాము. 1 నెల రోజుల మందులకే నాకు చాలా నయమైంది. అన్ని నొప్పులు నా బాధ తగ్గింది. నా గొంతులో మంట, నొప్పి, కడుపులో బాధ, నరాల నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి 1 నెల రోజులకేను. మళ్ళీ ఇప్పుడు 2 నెలలకు మందులు తీసుకొని పోతున్నాను. ఈ మేడం ఇచ్చిన మందులతో నాకు చాలా మేలు జరిగింది, నాకు తగ్గిపోయినాయి. ఈ మేడానికి, ఈ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. ఏడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. మాధవి, సంగారెడ్డి నుంచి వచ్చిన. నాకు ఆర్జే హాస్పిటల్ టీవీలో చూస్తున్నాను, కానీ 7 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులు ఉండే, బ్యాక్ పెయిన్ ఉండే. అది చాలా మటుకి అన్నీ తగ్గినాయి. 3-4 మంత్స్ నుంచి మందులు వాడుతున్నాను, మంచిగానే ఉన్నాయి. నేను ఎక్కడెక్కడో తిరిగినాను, కానీ ఎక్కడ తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన చాలా అంటే చాలా
క్యూర్ అయిపోయినా. అసలు ఎవ్వరు ఆలోచన చేయకుండా రండి ఆర్జే హాస్పిటల్కి, కంపల్సరీ తగ్గాయి అనేట ఏం లేదు. నాకు 2 నిమిషాలు కూడా నిలబడేదాన్ని కాదు. నేను ఏ పని కూడా చేసుకోలేకపోయినా, పండుకోరాకుండా ఏది చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుండే. అసలు చాలా మట్టికి తగ్గినాయి అసలు నాకు. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నాస్యం, ఉద్వర్తన్, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో అతి తక్కువ ఖర్చుతో ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి థెరపీస్ను అందించడం విశేషం. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్స తర్వాత. అందరికీ నమస్కారం అండి. నా పేరు జూలూరు కళావతి. నేను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకి వెళ్ళి వచ్చానండి. నాకు 5-6 సంవత్సరాలకు వెళ్ళి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి. నేను ఎక్కడ చూయించుకున్నా తగ్గలేదు నాకు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇక్కడ చూయించుకున్నారు. ఆమెకు తగ్గిందని చెప్పారు. ఆ బాబుండే ఆంటీ ఇక్కడికి వెళ్ళి చూయించుకోమని చెప్పారు నాకు. నేను ఇక్కడికి వచ్చానండి. నాకు 15 రోజులైంది నేను ఇక్కడ మెడిసిన్ వాడబట్టి. నేను ఇక్కడ 15 రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాను. పంచకర్మ చేయించుకున్నానండి. నాకు ఆ మోకాళ్ళలో వచ్చే సౌండ్ తగ్గింది. నడవడానికి చాలా అనుగుణంగా కాళ్ళు పనిచేస్తున్నాయండి. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు అలర్జీ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు రమాదేవి గారు. నేను బోరబండ నుంచి వచ్చిన. మేము ఉండేది రామారావు నగర్. బాగా మోకాళ్ళ నొప్పులు, ఆయాసము, దురద బాగుండేది. అసలు నిద్ర కూడా పట్టేది కాదు. అందుకని మేడం దగ్గర చూయించుకుంటే 3 నెలలు ట్యాబ్లెట్లు అవి ఇచ్చిండ్రు. అవి మందులతో తగ్గిపోయింది. బాగా నిద్రపోతున్నాను ఇప్పుడు. దురద తగ్గింది. మళ్ళీ వాపులు ఇవన్నీ తగ్గినాయి. బాగా కూర్చోగలుగుతున్నా, లేవగలుగుతున్నా. చాలా బాగుంది ఇప్పుడు. ఈ హాస్పిటల్కు మేడంకు ధన్యవాదాలు. ఇంతకుముందు కూర్చోలేకపోయేదాన్ని, లేవలేకపోయేదాన్ని. ఇప్పుడు కూర్చుంటున్నాను, లేస్తున్నాను. కింద కూర్చుంటున్నాను, లేస్తున్నాను. బాగా కింద కూర్చొని లేవగలుగుతున్నాను ఇప్పుడు. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. మీకున్న అనారోగ్య సమస్యలకు ఆర్జీఆర్ హాస్పిటల్స్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను 4 సంవత్సరాల నుంచి అండి మోకాళ్ళ సరుకుతో నేను చాలా బాధపడ్డానండి. అని నడవలేకపోయేదండి, కూర్చోలేకపోయేదండి, నుంచోలేకపోయినట్టు ఉండేదండి. నాకు టీవీలో ఎడ్డ చూశానండి. చూసి నేను డాక్టర్ దగ్గరికి వచ్చానండి. డాక్టర్ గారు నాడెట్టుకుని చూసారండి, మందులు రాశారండి. నాకు 1 అనుకుని నెలలకే నాకు తగ్గిందండి. ఇప్పుడు నడవగలుగుతున్నానండి. చాలా బాగుందండి. ఇప్పుడు డాక్టర్ గారికి ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. ప్రమీల అండి నా పేరు. చాలా రోజుల నుంచి ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు. 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎక్కడ తిరిగినా తగ్గలేదు. మళ్ళీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఈడికి వచ్చాము. ఈడికి వచ్చిన కాంచి 3 నెలల బట్టి వాడుతున్నాను. చాలా తగ్గిపోయింది. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఈ హాస్పిటల్కు
డాక్టర్కు నమస్కారం అండి. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు రుమటైడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లమ్స్ కు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, ఏఎస్ రావ్ నగర్, చందానగర్, హిమాయత్ నగర్. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావ్ నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో మధుమేహంకి ట్రీట్మెంట్ తీసుకుని నయమైన వారి అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 12 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను నాగారం మున్సిపాలిటీ నుండి వచ్చిన. నాకు షుగరు తినకముందు 210 ఉండే, తిన్నాక 320 ఉండే. నేను టాబ్లెట్ పొద్దున సాయంత్రం వాడేది, ఇన్సులిన్ పొద్దున సాయంత్రం వాడేది, అయినా కానీ 250 ఉండేది. నేను ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన. ఆర్జీఆర్ హాస్పిటల్ ట్యాబ్లెట్లు ప్లస్ మందులు వాడితే నాకు 3 మంత్లో అప్పుడు ఏమైందంటే నాకు 3 తినక ముందుకు 150, తిన్నాక 160 నుంచి 170 వరకు వచ్చింది. చాలా వరకు తగ్గింది. ఆర్జీఆర్కు ధన్యవాదాలు. 5 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు భీమేశ్వరం అండి. మాది ద్రాక్షారామ గ్రామం. నేను గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఎన్నో మందులు వాడానండి. ఆ వాడడం వల్ల ఆవేశం వచ్చి ఎక్కువ దూరం నడడం కానీ, శ్వాస ఫ్రీగా తీసుకోపోవడం కానీ, రాత్రులు నిద్రపెట్టడం కానీ, పట్టకపోవడం కానీ జరిగేదండి. నేను టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ మేడం గారు 1 నెలలకి కోర్సు ఇచ్చారండి. ఈ నెలల మందులు వాడిన తర్వాత నాకు 70% వ్యాధి నయమైందండి. ఇలా మాట్లాడగలుగుతున్నాను, నడగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 2 నెలల కోర్సు మొదలెట్టానండి. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకుంటున్నానండి. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకున్న వ్యాధులు నయమవ్వడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆర్జీఆర్ హాస్పిటల్స్కి వచ్చి పక్షవాతంకి చికిత్స పొంది నయమైన వారి అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 5 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా నమస్కారాలు. నా పేరు స్వరూప్ అండి.
నేను రామంతాపూర్ ఇందిరానగర్లో ఉంటాను. ఇంతకుముందు 5 సంవత్సరాలండి నాకు పక్షవాతం వచ్చి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను. ఎక్కడ నాకు మంచి నయం కాలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్ అని తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి మా వారిని బతిలాడుకొని ఇక్కడికి ఒకసారి పోయి చూద్దాము మంచిగా అయితే లేదండి అని చెప్పిన తీసుకొచ్చిండ్రు. ఇక్కడ మేడం గారికి చూపించినాము. మేడం గారి పేరు రుద్రమహాదేవి. చాలా బాగా ట్రీట్ చేశారు నాకు. ఇప్పుడు ఇంతకుముందు అసలు నేను లేవలేకుంటూ ఉండదాన్ని. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా, కింద కూర్చుంటున్నా, లేస్తున్నా. నాకు పంచకర్మ రాసింది 7 రోజులు. నేను 5వ రోజుకే నాకు ఇంప్రూవ్మెంట్ కలిగిందండి. నేను చాలా బాగా నడుస్తున్నాను. చేతులు కూడా ఇగో పైకి ఎత్తుతున్నాను. చాలా ఫ్రీ అయిపోయిన నరాలన్నీ. కూర్చుంటున్నాను, లేస్తున్నాను. ఇగో ఇంతకుముందు ఇట్లా రాకపోయిందండి నాకు. అసలు అన్నం తింటేందుకు కూడా చేత పోతుండే. ఇగో ఇప్పుడు లేస్తున్నా, కూర్చుంటున్నానండి. ఇగో ఎంత మంచిగా అవుతుంది చూడు. నాలాంటి వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చండి. ఇగో చేతులు కూడా పైకి ఎత్తనీకి వస్తున్నాయి. నాకు చాలా ఫ్రీ అయిపోయినాయి నరాలన్నీ. హాస్పిటల్కు నా ధన్యవాదాలు. మేడం గారికి నా ధన్యవాదాలండి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఆర్జీఆర్ హాస్పిటల్స్కి వచ్చి సోరియాసిస్కి చికిత్స పొందిన పేషెంట్స్ అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 20 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శరణం వెంకటరామారావు అండి. గత 20 సంవత్సరాల బట్టి ఈ సోరియాసిస్ అనే మొండి వ్యాధి, విపరీతమైన మంట, విపరీతమైన దురద, ఎక్కడ గోకితే అక్కడ దొద్దులు ఎక్కిపోవడం, ఇంచుమించు 24 గంటలు కూడా ఇంక దురద పోయేది కాదు. ఇంకా మంట అంటే నిజంగా చనిపోదామా అని అంత ఫీలింగ్ కూడా వచ్చిందండి. కానీ నిజంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో టీవీ యాడ్ చూశారండి. చూసిన కాడి నుంచి ఇంతకన్నా మంచిదని వద్దామనగానే ఒకసారి వచ్చానండి. కరెక్ట్గా మేడం గారిని నాడి పట్టుకొని చూశారు. కరెక్ట్గా 1 నెల అంటే నెల పడానండి. దురద తగ్గిందండి, మంట తగ్గింది, పొట్టు రాలే, చర్మం అని ఉన్నది తగ్గింది, ఎక్కడ పోగినా దొద్దులు రాకపోవడం, చాలా ఫ్రీగా ఉందండి. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా థ్యాంక్ యూ అండి. 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు సత్యవతి అండి. పాలపల్లి నుంచి వస్తున్నానండి. 4 సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతున్నానండి. నిద్రారాలు ఉండే కదండి, దురద పొట్టు కింద రాలిపోయండి, పగిలిపోయండి. టీవీలో యాడ్ చూసండి నేను రాజమండ్రి వచ్చానండి. 2 నెలల నుంచి వాడాకండి శుభ్రంగా తగ్గిపోయాయండి. దురద వచ్చేసి పులుసు కింద రాలిపోయి నిద్రాహారాలు ఉండే కదండి. ఇక్కడికి వచ్చాకండి చేతులు అన్నీ ఎక్కువగా ఉల్లిగా బద్దలైపోయి రక్తాలు అయ్యి వచ్చేయండి. ఇక్కడికి వచ్చాక శుభ్రంగా తగ్గినాయండి, తెల్లగా వచ్చేసినాయండి చేతులు అయ్యని. బాగున్నాయండి, మచ్చలు అన్నీ తగ్గినాయండి, దురదలు తగ్గినాయండి, పులుసు రాలతం తగ్గిపోయిందండి. ఇక్కడికి వచ్చాక శుభ్రంగా చేతులు మామూలుగా తయారైపోయినాయండి. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత.
పేరు లక్ష్మి. అయితే ఎలర్జీ నుంచి 10 ఏళ్ల పై నుంచే బాధపడుతున్నాను. చాలామంది డాక్టర్ల కాడ వాడే, అందుకోసమని టీవీలో చూసి మా అబ్బాయిని అడిగి మా అబ్బాయి ద్వారా ఇక్కడికి వచ్చాను. ఈయన వాడుతున్నాక ఈ నెల బట్టి నాకు రెండోసారి నేను రావడం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అందివ్వడమే ఆర్జీఆర్ హాస్పిటల్స్ యొక్క లక్ష్యం. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో ఆయుర్వేద, సిద్ధ, హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మీ దగ్గరలో ఉన్న బ్రాంచుల వివరాల కోసం 9962800005 నెంబర్ను సంప్రదించండి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్